హలో గైస్, మీరు ఎంతమంది బేబీ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్లు చేయండి. ఎందుకంటే బేబీలో ఉన్న హీరోయిన్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీలో కూడా హీరోయిన్ అనే పోయినా. మరి ఈ మూవీ వల్ల నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి, మూవీ ఎలా ఉంది, హీరోయిన్ ఎలా ఉందో తెలుసుకుందామా? వీడియో లైక్ చేసి వీడియోని చివరి వరకు చూస్తే మూవీ మనలాంటి వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో రివ్యూలోకి వెళ్తే, హీరోకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో బేసిక్గా తన ఒక బ్లాగర్ లాగా అన్నమాట. ఆల్రెడీ మనకు ట్రైలర్లో చూపించినట్టే గోస్ట్తో ఏమి కనెక్షన్ ఉంది, వైష్ణవి చైతన్య సినిమాలు ఎందుకు ఉంది అంటే ఎటువంటి క్యారెక్టర్లో ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ మూవీ చూడాలి. పర్సనల్గా నాతో చూసుకుంటే 2 థింగ్స్ వల్ల నేను మూవీకి వెళ్ళిన. ఒకటి గోస్ట్ హారర్ జాన్రాని, ఇంకోటి బేబీ మూవీ హీరోయిన్ క్యారెక్టర్ కోసం. మళ్ళీ బేబీ మూవీ రిపీట్ అవుతుందా అనుకుని వెళ్ళి. మూవీలో హారర్ ఎలిమెంట్ పక్కన పెడితే మూవీ చూస్తే ఎప్పుడు పడితే సమాధులు తవ్వేస్తూనే ఉన్నారు. అంటే ఒక చిన్న డౌట్ రాగానే ఆ సమాధిని తవ్వడం ఇలా జరుగుతుంది. మరి పోలీసులు లేరా అంటే ఎంటైర్ మూవీలో ఎక్కడ పోలీసులు రారు. ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్గా ఓకే మనకి నడుస్తూ ఉంటుంది, మనం చూడొచ్చు. ఒకవేళ ఫ్యామిలీతో చూడాలనుకున్నా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, అది మాత్రం బాగుంటుంది, నచ్చింది నాకు. ఓకే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గానే ఉంది. స్టోరీ మొత్తం హీరోయిన్ చుట్టే నడుస్తుంటుంది, కానీ తనెందుకు ఉన్నదో తెలియదు. ఓకే, మూవీ మాత్రం 1 టైం వాచబుల్ అన్నట్టు. కుదిరితే చూసేయండి. నాకైతే సోసోగానే అనిపించింది. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉన్న లింక్లో ట్యాప్ చేసి జాయిన్ అవ్వండి.